హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ట్రిపుల్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ న్యూ ప్లేలిస్ట్లో మనము బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఆర్ బీఈ ఫస్ట్ ఇయర్ సంబంధించి జేఎన్‌టూ హైదరాబాద్ ఆర్ జేఎన్‌టూ అనంతపూర్, జేఎన్‌టూ కాకినాడ, ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని కరికులమ్స్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ ఈ బీడబ్ల్యూ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో మనము బీడబ్ల్యూ సబ్జెక్టు తెలుగులో ప్రతి యూనిట్ కూడా బేసిక్స్ నుంచి క్లియర్గా డిస్కస్ చేస్తాము. సో ఈ బీడబ్ల్యూ సిలబస్ అనేది నేను జేఎన్‌టూ హైదరాబాద్ సిలబస్ బేస్ చేసుకొని తీసుకున్నాను. బట్ మిగతా యూనివర్సిటీలో కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ సిలబసే ఉంటుంది. ఒక 80% సేమ్ సిలబసే ఉంటుంది. సో 5 యూనిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ డీసీ సర్క్యూట్ ఉంది, సెకండ్ యూనిట్ ఏసీ సర్క్యూట్స్ ఉంది, థర్డ్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్కస్ చేస్తాము, ఫోర్త్ యూనిట్లో ఎలక్ట్రికల్ మెషిన్స్లో డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్, సింక్రనస్ మెషిన్స్ డిస్కస్ చేస్తాము. యూనిట్ నెంబర్ 5 ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్లో మనం ఎంసీబీ, ఎంసీసీబీ, తర్వాత టారిఫ్, తర్వాత పవర్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తాము. ఇది యూనిట్ 1 డీసీ సర్క్యూట్స్ సిలబస్. ఈ యూనిట్ 1 డీసీ సర్క్యూట్స్ సిలబస్ మొత్తం మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. సో ఈ 3 పార్ట్స్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అండ్ సెకండ్ పార్ట్ నెట్వర్క్ అనాలిసిస్, థర్డ్ పార్ట్ ట్రాన్సియెంట్ అనాలిసిస్. సో ఫస్ట్ పార్ట్లో మనము బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్, తర్వాత ఎనర్జీ సోర్సెస్, కిర్చాఫ్స్ లాస్, ఓమ్స్ లాస్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ సెకండ్ పార్ట్ నెట్వర్క్ అనాలిసిస్లో సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్, కరెంట్ డివిజన్ రూల్, వోల్టేజ్ డివిజన్ రూల్, రెసిస్టర్స్ ఇన్ సిరీస్, ఇండక్టర్స్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఇన్ ప్యారల్, ఇండక్టర్స్ ఇన్ ప్యారల్, కెపాసిటెన్సెస్ ఇన్ సిరీస్, కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్, నెట్వర్క్ థియరమ్స్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ థర్డ్ పార్ట్ ట్రాన్సియెంట్ అనాలిసిస్లో డీసీ ట్రాన్సియెంట్స్, ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో యూనిట్ 1లో ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే బేసిక్ సర్క్యూట్ కాంపోనెంట్స్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాము. కిర్చాఫ్స్ లాస్ అంటే కేవీఎల్, కేసీఎల్ గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మనం ఎనర్జీ సోర్సెస్తో స్టార్ట్ చేద్దాము. ఎనర్జీ సోర్సెస్ అనేవి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్, రెండు డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్. సో అగైన్ ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్లో మనకు అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐడియల్ ఎనర్జీ సోర్సెస్, రెండు ప్రాక్టికల్ సోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. మనకు ఈ ఐడియల్ సోర్సెస్లో అగైన్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఐడియల్ వోల్టేజ్ సోర్సు, ఐడియల్ కరెంట్ సోర్సు. మనకు ప్రాక్టికల్ సోర్సెస్లో ఒకటి ప్రాక్టికల్ కరెంట్ సోర్సు, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు. మనకు డిపెండెంట్ సోర్సెస్లో మనకు డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి, డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఐడియల్ సోర్సెస్లో ఫస్ట్ టైప్ ఆఫ్ సోర్స్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ని కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ అని కూడా అంటాము. సో బిఫోర్ డెఫినేషన్ కంటే వెళ్ళే ముందు ఒకసారి దాని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ యొక్క సర్క్యూట్ చూసి అర్థం చేసుకొని మళ్ళీ మనం డెఫినేషన్ దగ్గరకు వద్దాము. ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ యొక్క సోర్స్ వోల్టేజ్ విఎస్ అనుకుంటున్నాం. ఎస్ డినోట్స్ సోర్స్ వోల్టేజ్. సో ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్కు మనం లోడ్ కనెక్ట్ చేసినప్పుడు సోర్స్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఉందో విఎస్ ఆఫ్ టీ ఉందో లోడ్కు కూడా అంతే వోల్టేజ్ డెలివర్ అవుతుంది. అంటే ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్కు ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్లో అసలు వోల్టేజ్ డ్రాప్ అనేది ఏముండదు. సో సోర్స్కి ఎంత వోల్టేజ్ ఉందో టోటల్ వోల్టేజ్ మనకు లోడ్కు డెలివర్ అవుతుంది. ఒకవేళ సోర్స్ వోల్టేజ్ ఒక 3 వోల్ట్స్ ఉందనుకోండి, ఈ లోడ్ దగ్గరకు వచ్చే వోల్టేజ్ కూడా 3 వోల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమి లేదు కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది ఏమి ఉండదు. సో వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏంటి? I ఇంటూ ఆర్. వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా I ఇంటూ ఆర్. సో ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు మనకు ఐఎస్ ఆఫ్ టీ ఇంటూ ఆర్ అవుతుంది. మనకు ఆర్ 0 ఉండడం వల్ల ఈ టోటల్ వోల్టేజ్ డ్రాప్ వాల్యూ అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ ఐఎస్ ఆఫ్ టీ అంటే లోడ్కు వెళ్ళే కరెంటు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఈ టోటల్ వాల్యూ వోల్టేజ్ డ్రాప్ అనేది 0 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? లోడ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా లోడ్కు ఫ్లో అవుతున్నటువంటి కరెంటు ఐఎస్ ఆఫ్ టీ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వోల్టేజ్ డ్రాప్ 0 ఉండడం వల్ల సోర్స్ వోల్టేజ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో టోటల్ వోల్టేజ్ లోడ్కి వస్తుంది. సో దేర్ఫోర్ లోడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్. అంటే సోర్స్ వోల్టేజ్ ఆర్ లోడ్ వోల్టేజ్
ఈజ్ కాన్స్టెంట్. సో వాట్ ఎవర్ మే బి ద లోడ్ కరెంట్ ఎంత ఉన్నప్పటికీ లోడ్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా లోడ్ దగ్గర ఉండేటువంటి వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటున్నామంటే మనము కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ అంటున్నాం. అందుకే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనం సిరీస్లో ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం చూపించలేదు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం చూపించలేదు అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. ఐడియల్ వోల్టేజ్ సోర్సు ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. ఇప్పుడు ఒకసారి ఈ లోడ్ వోల్టేజ్కు సోర్స్ వోల్టేజ్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే రెండు వోల్టేజెస్కు మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము కేవీఎల్ అప్లై చేయాలి. ఇది సోర్స్ వోల్టేజ్, ఇది లోడ్ వోల్టేజ్. రెండు వోల్టేజెస్ మధ్య రిలేషన్ డెవలప్ చేయాలంటే మనము కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అనేది మనము క్లోజ్డ్ లూప్లో అప్లై చేస్తాం. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ క్లోజ్డ్ లూప్లో, ఈ సర్క్యూట్ క్లోజ్డ్ లూప్లో మనం కేవీఎల్ అప్లై చేద్దాం. ఎలా అప్లై చేస్తున్నాను నేను? క్లాక్ వైజ్ డైరెక్షన్లో కేవీఎల్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, తర్వాత పాజిటివ్ వస్తుంది. సో -2 అంటే ఈ వోల్టేజ్కు నేను ఫస్ట్ వచ్చే పొలారిటీ మైనస్ ఇస్తున్నాను. సో నాకేమొచ్చింది ఇక్కడ -Vs. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ 0 కాబట్టి ఏం వోల్టేజ్ డ్రాప్ రాయలేదు, 0. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, లోడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఐఎమ్ కమింగ్ అక్రాస్ పాజిటివ్ టర్మినల్. ఫస్ట్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ పాజిటివ్ టర్మినల్ ఫస్ట్ వచ్చింది కాబట్టి +2 ఈ వోల్టేజ్కి ఏ పొలారిటీ ఇస్తాం? ఫస్ట్ వచ్చే పొలారిటీ అంటే ఏంటి? +VT. +VT ఈజ్ ఈక్వల్ టు 0. -Vs VT ఈజ్ ఈక్వల్ టు 0. సో Vs ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? VT వచ్చింది. సో VT ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? Vs. అంటే లోడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్. లోడ్ వోల్టేజ్ అనేది లోడ్ కరెంట్ పైన డిపెండ్ అవ్వట్లేదు. సో VT వాల్యూ అనేది అసలు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అసలు లోడ్ కరెంట్ పైన డిపెండ్ అవ్వట్లేదు. సో సోర్స్ వోల్టేజ్ ఆర్ లోడ్ వోల్టేజ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద టర్మినల్స్. దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు, వోల్టేజ్ డ్రాప్ లేదు కాబట్టి ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ డెఫినేషన్ చూద్దాం. Ideal voltage source is a two-terminal device, positive terminal, negative terminal, two-terminal device in which voltage Vs is completely independent of the current through its terminals. వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ, లోడ్ దగ్గర డెలివరీ అయినటువంటి వోల్టేజ్, లోడ్ అక్రాస్ వోల్టేజ్ అనేది ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద టర్మినల్స్. ఇంకొక రకంగా డెఫినేషన్ చెప్పాలంటే ideal source is one which maintains a constant voltage at its terminals irrespective of the current delivering to the external network. So constant voltage maintain చేస్తుంది whatever may be the current flowing through the terminal. Hence internal resistance of the ideal voltage source is 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు మనం డెఫినేషన్ చూసాం, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ డెఫినేషన్ చూసాం. ఇది సర్క్యూట్ డయాగ్రాము. ఇప్పుడు వోల్ట్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. అంటే వోల్టేజ్ కరెంటు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అంటే కరెంట్ మారుతున్నప్పుడు వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ ఎలా చేంజ్ అవుతుంది. లోడ్ కరెంట్ ఈ IS కానీ ఈ IS చేంజ్ అయినప్పుడు, లోడ్ చేంజ్ అయినప్పుడు IS చేంజ్ అవుతుంది. లోడ్ ఇంక్రీజ్ అయితే IS ఇంక్రీజ్ అవుతుంది. IS ఇంక్రీజ్ అయినప్పుడు ఈ VT ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడే చెప్పాము, VT ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ IS. ఈ లోడ్ కరెంట్ IS ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా లోడ్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఏంటి? జస్ట్ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ X యాక్సిస్ పైన నేను లోడ్ కరెంట్ తీసుకుంటే ITR IS, Y యాక్సిస్ పైన లోడ్ వోల్టేజ్ తీసుకుంటే వాట్ ఎవర్ మేబీ ద లోడ్ కరెంట్ ఏమున్నప్పటికీ లోడ్ వోల్టేజ్ మాత్రం సమ్ 3 volts ఉందనుకోండి. 3 volts. లోడ్ కరెంట్ 1 amp దగ్గర 3 volts, లోడ్ కరెంట్ 2 amps దగ్గర 3 volts, లోడ్ కరెంట్ 3 amps దగ్గర 3 volts. సో వాట్ ఎవర్ మేబీ ద లోడ్ కరెంట్ ఏమున్నప్పటికీ లోడ్ వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంది. సేమ్ ఎంత ఉంది? VT వాల్యూ ఉంది అన్నట్టు. ఇది VI క్యారెక్టరిస్టిక్స్. చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్ పైన సోర్స్ కరెంట్ ఆర్ లోడ్ కరెంట్ తీసుకున్నాను. సోర్స్ కరెంట్ ఆర్ లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ బట్ లోడ్ వోల్టేజ్ మాత్రం ఎంత ఉంది? కాన్స్టెంట్ VT ఉంది. సో VT వాల్యూ ఈజ్ ఈక్వల్, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? VT ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్. సో అందుకే ఇది కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఒకసారి చూడండి. సోర్స్ డెలివర్ చేస్తుంది పవర్, సోర్సు రిసీవ్ చేసుకుంటుంది. అది బ్యాటరీ ఛార్జింగ్ అంటే మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాము.
ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది పాజిటివ్ టర్మ్ నుంచి బయటికి వెళ్తుంది, అంటే సోర్స్ ఈజ్ డెలివరింగ్ ద పవర్ టు ద లోడ్, సోర్స్ ఈజ్ డెలివరింగ్ ద పవర్. ఈ డయాగ్రామ్లో ఒకసారి చూడండి, కరెంట్ అనేది మనకు కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద పాజిటివ్ టర్మినల్. సో కరెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద లోడ్, కరెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద సోర్స్, దిస్ ఈజ్ కాల్డ్ battery is charging or source is charging. Source is delivering the power and source is battery is charging. ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకు స్టోరేజ్ బ్యాటరీస్, డ్రై సెల్స్, జనరేటర్స్, ఇవన్నీ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్కి ఎగ్జాంపుల్. బట్ రియల్ వరల్డ్లో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంప్లీట్గా జీరో ఉండే వోల్టేజ్ సోర్సెస్ ఎగ్జిస్ట్ అవ్వు, ఎంతో కొంత మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ఐడియల్ ఎనర్జీ సోర్సెస్లో, దట్ ఈజ్ ఐడియల్ కరెంట్ సోర్స్. మనం కరెంట్ సోర్స్ను ఇట్లా యారోతో రిప్రజెంట్ చేస్తాం, ఫ్లో ఆఫ్ కరెంట్ను యారోతో రిప్రజెంట్ చేస్తాం. అదే వోల్టేజ్ సోర్స్ను పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్, హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి వోల్టేజ్తో రిప్రజెంట్ చేస్తాం. సో సర్కిల్లో ప్లస్ మైనస్ ఉన్నాయంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్, అండ్ ఇట్లా యారో ఉందంటే అది ఐడియల్ కరెంట్ సోర్స్. ఇది ఎస్ అంటే సోర్స్ కరెంట్, IS అంటే సోర్స్ కరెంట్. సో ఇక్కడ ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఐడియల్ కరెంట్ సోర్స్కి మనం ఇక్కడ లోడ్ కనెక్ట్ చేసాము. సో సోర్స్ దగ్గర వస్తున్నటువంటి టోటల్ కరెంట్ అనేది లోడ్లోకి ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ అనేది ఎక్కడ డివైడ్ అవ్వలేదు, సోర్స్ నుంచి వస్తున్నటువంటి కరెంట్ అనేది వేరే ఏదైనా ఇంటర్నల్ రెసిస్టెన్స్లోకి డివైడ్ అవ్వలేదు. టోటల్ కరెంట్ సోర్స్ నుంచి వస్తున్నటువంటి టోటల్ కరెంట్ లోడ్కు డెలివర్ అవుతుంది. సో వాట్ ఎవర్ మే బి ద లోడ్, టోటల్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్. సో లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ కరెంట్, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి డివైడ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఎంత ఉన్నట్టు మనకు ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఉంటేనే కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇక్కడ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కరెంట్ జీరో అయిపోయి టోటల్ కరెంట్ లోడ్లోకి ఫ్లో అవుతుంది. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఐడియల్ కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినైట్ ఉంటుందని చెప్పొచ్చు. సో లోడ్ కరెంట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్. వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ పైన లోడ్ కరెంట్ అనేది డిపెండ్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఐడియల్ కరెంట్ సోర్స్ ఈజ్ ఏ 2 టర్మినల్ ఎలిమెంట్ whose current is completely independent of the voltage across its terminals. ఈ లోడ్ కరెంట్ అనేది ఈ లోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ పైన ఇండిపెండెంట్గా ఉంటుంది, వోల్టేజ్ పైన డిపెండ్ అవ్వదు. సో ఐడియల్ కరెంట్ సోర్స్లో కరెంట్ డివైడ్ అవ్వట్లేదు అంటే ఏంటి, ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. సో ఐడియల్ కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత మనకు, ఇన్ఫినైట్ రెసిస్టెన్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఇన్ఫినైట్ రెసిస్టెన్స్. సో సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ లోడ్ కరెంట్, ఆర్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ కరెంట్. మనం ఏం చెప్పాము, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్. వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ VS ఆర్ VT నేను X యాక్సిస్ పైన తీసుకున్నాను. ఈ వోల్టేజ్ ఎంత ఉన్నప్పటికీ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్ ఎంత ఉంది, IL ఉంది. 0 voltsకు 3 amps ఉంది, 1 voltకు 3 amps ఉంది, 2 voltsకు 3 amps ఉంది, 4 voltsకు 3 amps ఉంది. వాట్ ఎవర్ మే బి ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్, బట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్ ఈస్ కాన్స్టెంట్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్, ద లోడ్ కరెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద లోడ్ వోల్టేజ్. సో వాట్ ఎవర్ మే బి ద లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ ఈజ్ సేమ్. లోడ్ వోల్టేజ్ ఎంత ఉన్నప్పటికీ లోడ్ కరెంట్ మాత్రం సేమ్ ఉంది. ఎంత ఉంది, IL ఈజ్ ఈక్వల్ ఎంత వాల్యూ ఉంది, సోర్స్ కరెంట్ IS. ఇప్పుడు ప్రాక్టికల్ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇండిపెండెంట్ సోర్సెస్లో ఫస్ట్ ఐడియల్ సోర్సెస్, సెకండ్ ప్రాక్టికల్ సోర్సెస్. సో ప్రాక్టికల్ సోర్సెస్లో మనకు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్ సోర్స్ మీన్స్ రియల్ వోల్టేజ్ సోర్స్, రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ సోర్స్. దాన్ని ఏమంటాము, నాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కూడా అంటాం అన్నట్టు. అంటే సోర్స్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ మొత్తం లోడ్కు డెలివర్ అవ్వదు. సోర్స్ దగ్గర ఒక 6 volts ఉంటే లోడ్కు ఒక 5 volts డెలివర్ అవుతుంది. ఒక 1 volt వేస్ట్ అవుతుంది, వోల్టేజ్ డ్రాప్. ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది ఒక 1 volt. దాన్ని ఏమంటామంటే మనము ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం అన్నట్టు. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ హ్యాస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, దేర్ ఫోర్ ఇట్ డెలివర్స్ ఏ కరెంట్, దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు ఈ సోర్స్ నుంచి ఇక్కడ లోడ్ కనెక్ట్ చేసామనుకోండి, లోడ్ దగ్గర వోల్టేజ్ VT అంటున్నాం. ఈ VT అనేది లెస్ దాన్ VS ఉంటుంది.
అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వోల్టేజ్ లోడ్కు డెలివర్ అవ్వదు. ఎందుకు డెలివర్ అవ్వదు? ఇక్కడ కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ కరెంటు ఇంటర్నల్ రెసిస్టెన్స్లో ఫ్లో అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ ఏమంటాం? ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఒక 6 వోల్ట్స్ ఉంటే ఒక 1.5 వోల్ట్స్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ అయితే ఇక్కడ లోడ్కు ఎంత వస్తుంది? మనకు 4.5 వోల్ట్స్ వస్తుంది. అంటే లోడ్ వోల్టేజ్ 4.5, సోర్స్ వోల్టేజ్ ఎంత? 6 వోల్ట్స్. అంటే ఇక్కడ లోడ్ కరెంట్ ఎంత ఇంక్రీజ్ అయితే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత ఇంక్రీజ్ అయితే లోడ్ దగ్గర వోల్టేజ్ అంత తగ్గుతుంది అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి? లోడ్ కరెంట్ పెరిగితే ఆర్ సోర్స్ కరెంట్ పెరిగితే వోల్టేజ్ క్రాస్ లోడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అది ఇప్పుడు మనం డ్రా చేయాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఈ లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యుకుంటూ వెళ్తే వోల్టేజ్ అక్రాస్ లోడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది వోల్టేజ్ అక్రాస్ లోడ్? ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అవుతుంది, నెట్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లాస్ జరుగుతుంది అనుకోండి, 50 మినిట్స్ క్లాస్ అనుకోండి. 50 మినిట్స్ క్లాస్లో ఎవ్వరు అల్లరి చేయట్లేదు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు, డిస్టర్బెన్స్ లేకపోతే టోటల్ 50 మినిట్స్ ఫ్యాకల్టీ కాన్సెప్ట్ డెలివర్ చేయగలుగుతారు. సో 50 మినిట్స్ టైము ఇన్పుట్, 50 మినిట్స్ అవుట్పుట్ యూజ్ అయింది. అలా కాకుండా ఒక 10 మినిట్స్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, 50 మినిట్స్ టోటల్ టైంలో 10 మినిట్స్ డిస్టర్బెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్. నెట్ ఎంత కాన్సెప్ట్ డెలివర్ అయింది? 40 మినిట్స్ ఆఫ్ కాన్సెప్ట్ డెలివర్ అయింది అన్నట్టు. అట్లా అంటే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ ఎంత ఇంక్రీజ్ అయితే, డిస్టర్బెన్స్ ఎంత ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ అక్రాస్ లోడ్ అంత తగ్గిపోతుంది అంటారు. నెట్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూజ్డ్ ఫర్ డెలివరింగ్ ది కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్. ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్ డ్రాపు, ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో జరుగుతున్నటువంటి వోల్టేజ్ డ్రాపు సోర్స్ వోల్టేజ్కు లోడ్ వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఏందో చూద్దాం. ఎట్లా వస్తుంది? ఇన్పుట్ వోల్టేజ్ 50 వోల్ట్స్ ఉంటే దాంట్లో 10 వోల్ట్స్ వోల్టేజ్ డ్రాప్ అయితే 40 వోల్ట్స్ లోడ్కు డెలివర్ అవుతుంది. ఈ రిలేషన్ ఎట్లా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం మనం. సో మనము 3 డిఫరెంట్ వోల్టేజెస్ మధ్య రిలేషన్ డెవలప్ చేయాలంటే కేవీఎల్ అప్లై చేయాలి. 3 డిఫరెంట్ వోల్టేజెస్ ఏమున్నాయి? ఒక వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్, ఒకటేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాపు, ఇదేంటి వోల్టేజ్ డ్రాపు, ఇంకోటి ఏంటి? వోల్టేజ్కు లోడ్కు డెలివర్ అవుతున్నటువంటి వోల్టేజ్ వీటీ. సో ఫస్ట్ చూద్దాము కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ ఎలా అప్లై చేస్తున్నాను నేను? లూప్ కరెంట్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను. లూప్ కరెంట్ ఎట్లా ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో కేవీఎల్లో ఇలా స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అందుకే ఈ వోల్టేజ్కు నెగిటివ్ పొలారిటీ ఇస్తున్నాను. సో -VS వచ్చింది. సో ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? ప్లస్ పొలారిటీ వచ్చింది. సో ఈ వోల్టేజ్ డ్రాప్కు ప్లస్ పొలారిటీ ఇస్తున్నారు. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ ఎంత? I ఇంటూ ఆర్. ఐ అంటే ఏంటి? IS. ఆర్ అంటే ఏంటి? RS. సో ప్లస్ ISRS వచ్చింది. ప్లస్ IS ఇంటూ RS. తర్వాత ఇలా వస్తున్నాను. ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? నాకు పాజిటివ్ టెర్మినల్ వచ్చింది. సో ప్లస్ వచ్చింది. అందుకే వీటీకి ఏమి ఇస్తున్నాను నేను? ప్లస్ VT ఇస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్ VT. సో మనకు ఫైనల్గా ఈక్వేషన్ ఏమొచ్చింది? కేవీఎల్ ఈక్వేషన్ -VS ప్లస్ ISRS ప్లస్ VT ఈజ్ ఈక్వల్ టు 0. ఈ VT అంటే నాకు లోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ కావాలి. లోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు VT ఈజ్ ఈక్వల్ టు -VS ఇటు వస్తే ఏమొస్తుంది? ప్లస్ VS ప్లస్ ISRS ఇటు వస్తే ఏమొస్తుంది? -ISRS. సో VT ఈజ్ ఈక్వల్ టు VS మైనస్ ISRS. లోడ్ దగ్గర ఉండేటటువంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ ఇన్పుట్ మైనస్ లాస్. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ లాస్. లాస్ అంటే ఏమనుకుంటున్నాను? వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ లోడ్ కరెంట్ చేంజ్ అవుతుంటే లోడ్ వోల్టేజ్ ఎలా చేంజ్ అవుతుంది? మనకి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో లోడ్ కరెంట్ చేంజ్ అయినా లోడ్ వోల్టేజ్ చేంజ్ అవ్వలేదు, అది కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్. బట్ ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో అలా కాదు. ఒకసారి చూడండి రిలేషను. లోడ్ ఇంక్రీజ్ అయింది ఆర్ లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయింది, IS ఇంక్రీజ్ అయింది. ఈ IS ఇంక్రీజ్ అయితే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ISRS ఇంక్రీజ్ అవుతుంది. ISRS ఇంక్రీజ్ అవుతే వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూడండి ఈ సబ్ట్రాక్టింగ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సబ్ట్రాక్టింగ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతే ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఈ VS మైనస్ ISRS ఏంటి? VS మైనస్ ISRS అంటే లోడ్ వోల్టేజ్, VT వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే IS ఇంక్రీజ్ అయితే కరస్పాండింగ్గా లోడ్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. లోడ్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ ఇంక్రీజ్ అయితే లోడ్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయితే లోడ్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇది మనము వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్లో మనము గ్రాఫ్. ఇది VI క్యారెక్టరిస్టిక్స్, వోల్ట్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ చూడండి IS ఇంక్రీజ్ అయితే
ఐఎస్ ఇంక్రీజ్ అయింది చూడండి. ఐఎస్ ఇంక్రీజ్ అయితే లోడ్ వోల్టేజ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. చూడండి ఐఎస్ ఇంక్రీజ్ అయ్యుకుంటూ వెళ్తే లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఐఎస్ 0 amps ఉన్నప్పుడు లోడ్ వోల్టేజ్ 5 volts, ఐఎస్ 1 amp ఉన్నప్పుడు లోడ్ వోల్టేజ్ 4 volts, ఐఎస్ 4 amps ఉన్నప్పుడు లోడ్ వోల్టేజ్ సమ్ 2 volts. అంటే లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంటే లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఈ డిఫరెన్స్ ఏంటి అంటే వోల్టేజ్ డ్రాప్ ఇన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ను మనం ఈ ఆర్ఎస్తో ఇండికేట్ చేస్తాం. ఆర్ఎస్ని ఎలా కనెక్ట్ చేశాను, నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేశాను, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల సోర్స్ యొక్క వోల్టేజ్ మొత్తం లోడ్కు డెలివర్ అవ్వదు. అంటే సోర్స్ యొక్క వోల్టేజ్లో కొంత వోల్టేజ్ వేస్ట్ అవుతుంది, అంటే కొంత వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ఆ వోల్టేజ్ డివిజన్ అనేది నేను ఎలా చూపించాలి, సిరీస్ కనెక్షన్లో మాత్రమే వోల్టేజ్ డివిజన్ చూపించగలుగుతాం. ప్యారల్లో వోల్టేజ్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సో ఈ సోర్స్లో కొద్ది వోల్టేజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో డ్రాప్ అవుతుందని చూపించాలంటే నేను ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో ఏముంటుంది, ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0, ఓన్లీ సోర్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ చూద్దాం. ప్రాక్టికల్ కరెంట్, ఐడియల్ కరెంట్ సోర్స్లో ఏమొచ్చింది మనకు, టోటల్ సోర్స్ కరెంటు మొత్తం లోడ్కు డెలివర్ అయింది. బట్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో టోటల్ సోర్స్ కరెంట్ మొత్తం లోడ్కు డెలివర్ అవ్వదు, కొంత కరెంటు డివైడ్ అవుతుంది. ఆ కొంత కరెంటు ఇంటర్నల్ రెసిస్టెన్స్లోకి డివైడ్ అవుతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కొంత ప్రాక్టికల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ కాదు. ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ కాదన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ నేను లోడ్ కనెక్ట్ చేశాను. సోర్స్ నుంచి వస్తున్నటువంటి కరెంట్ ఐఎస్, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 2 parts డివైడ్ అవుతుంది. ఇక్కడ ఒక పార్ట్, లోడ్లోకి ఒక పార్ట్. ఇక్కడ నుంచి ఒక 10 amps వస్తే ఇక్కడ 2 amps వచ్చింది, ఇక్కడ 8 amps వచ్చింది. అంటే సోర్స్ కరెంట్ ఒక 10 amps ఉంటే లోడ్లోకి 8 amps వస్తుంది. లోడ్ కరెంట్ ఈజ్ లెస్ దాన్ ద సోర్స్ కరెంట్. సమ్ కరెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. అదేంటి మనకు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఒకసారి రిలేషన్స్ డెవలప్ చేద్దాము, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా డ్రా చేద్దాము. ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. లోడ్ కనెక్ట్ చేశాను, సోర్స్ కరెంటు, ఈ నోడ్ ఏ దగ్గర ఇంటర్నల్ రెసిస్టెన్స్కి వెళ్ళే కరెంట్ నేను ఏమనుకుంటున్నాను, ఐఆర్ అనుకుంటున్నాను. లోడ్లు వెళ్ళే కరెంట్ ఏమనుకుంటున్నాను, ఐటీ అనుకుంటున్నాను. 3 కరెంట్స్ మధ్య రిలేషన్ డెవలప్ చేయాలి. సోర్స్ కరెంటు, ఇంటర్నల్ రెసిస్టెన్స్లోకి వస్తున్నటువంటి కరెంటు, లోడ్ కరెంటు, 3 డిఫరెంట్ కరెంట్స్ మధ్య రిలేషన్ డెవలప్ చేయాలంటే మనము కేసీఎల్ అప్లై చేయాలి. సో కేసీఎల్ అంటే ఏంటి, కిర్చాఫ్స్ కరెంట్ లా. సో వాట్ ఈస్ ద కిర్చాఫ్స్ కరెంట్ లా, నోడ్ దగ్గర అప్లై చేస్తాము. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఈ నోడ్ ఏ దగ్గరికి ఎన్ని కరెంట్స్ వస్తున్నాయి, ఓన్లీ ఒకటే కరెంట్ వస్తుంది మనకు. లోడ్ ఏ దగ్గరికి ఎన్ని కరెంట్స్ వస్తున్నాయి, ఓన్లీ ఒకటే కరెంట్ వస్తుంది. సో వాట్ ఈస్ దట్ కరెంట్, ఐఎస్. అండ్ వాట్ ఆర్ ద కరెంట్స్ లీవింగ్ ఫ్రమ్ ద నోడ్ ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి, ఐఆర్ ఒకటి లీవ్ అవుతుంది, అండ్ ఇంకో కరెంట్ ఏం లీవ్ అవుతుంది, ఐటీ లీవ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఐఎస్, సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ ఏంటి, ఐఆర్ ప్లస్ ఐటీ. సో నాకు ఈ లోడ్ కరెంట్ వాల్యూ కావాలి. లోడ్ కరెంట్ వాల్యూ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ మైనస్ ఐఆర్. ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ మైనస్ ఐఆర్. ఈ ఐఆర్ అంటే ఏంటి, కరెంట్ ఫార్ములా ఏంటి, యూజువల్గా కరెంట్ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో వి అంటే వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్. వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్ ఏంటి, వోల్టేజ్ అక్రాస్ లోడ్. ఎందుకంటే ఈ ఆర్ఎస్ ఈ లోడ్ రెండు ప్యారల్గా కనెక్ట్ అయినాయి కాబట్టి ప్యారల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్. సో ఇక్కడ ఆర్ఎస్ దగ్గర ఎంత వోల్టేజ్ అంటే ఈ లోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ ఆర్ఎస్కు అపియర్ అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్ ఈక్వల్ టు ఎంత, వీటీ. ఈ వి ప్లేస్లో ఎంత వస్తుంది మనకు, వీటీ వస్తుంది. ఆర్ ప్లేస్లో ఎంత వస్తుంది మనకు, ఆర్ఎస్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఇక్కడ లోడ్ కరెంట్ చూద్దాము. లోడ్ కరెంట్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఐఎస్ మైనస్ ఐఆర్. ఐఆర్ అంటే ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ద ఆర్ఎస్ ఈజ్ వీటీ అండ్ ఆర్ వాల్యూ ఈజ్ ఆర్ఎస్. సో ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ మైనస్ వీటీ బై ఆర్ఎస్.
ఇప్పుడు లోడ్ వోల్టేజ్ చేంజ్ అయితే లోడ్ కరెంట్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. సో లోడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే వీటీ ఇంక్రీజ్ అయితే న్యూమరేటర్ ఇంక్రీజ్ అయితే వీటీ బై ఆర్ఎస్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ సబ్ట్రాక్టింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే టోటల్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఐటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఇంక్రీజ్ అవుతే కరెంట్ త్రూ ద లోడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ నేను ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాను, కరెంట్ త్రూ ద లోడ్ నేను ఏం తీసుకున్నాను, వై యాక్సిస్ పైన తీసుకున్నాను. సో వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ త్రూ ద లోడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్. దాంట్లో మనకు ఐడియల్ సోర్సెస్, ప్రాక్టికల్ సోర్సెస్ గురించి మనము డిస్కస్ చేసాం. సో ఈ లెక్చర్ నెంబర్ 1లో మనము ఎనర్జీ సోర్సెస్లో ఐడియల్ వోల్టేజ్ సోర్సు, ఐడియల్ కరెంట్ సోర్సు, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు, ప్రాక్టికల్ కరెంట్ సోర్సెస్ గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్ లెక్చర్లో మనము డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.